హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదీప్ విజన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏం చేద్దామా అని అనుకుంటూనే లోపు మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చి మంచిగా చికెన్ ఫ్రై చేసి పులిహోర చేసి పెట్టమని చెప్పేసి అన్నారనమాట. సో ఇంకా చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పేసి మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది మీరే చెప్పాలి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోని చూడండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా మీరు సజెషన్ ఇస్తే కూడా నేను డెఫినెట్గా అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే గోంగూర చికెన్ చేయండి అక్క అని చెప్పేసి మెసేజ్ చేశారు. బట్ గోంగూర చికెన్ చేయడానికి మేము ఉండే ఏరియాలోనైతే గోంగూర అయితే దొరకదు. అంటే ఇంతవరకు అయితే నేను చూడలేదు. ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఇంతవరకు అయితే నేను చూడలేదు. ఈవెన్ కొంచెం దూరం వెళ్ళి పెద్ద మార్కెట్లో కూడా చూశాను. బట్ ఇంతవరకు అయితే ఎక్కడ నాకు గోంగూర దొరకలేదు. బట్ గోంగూర దొరికితే మాత్రం నేను డెఫినెట్గా గోంగూర చికెన్ అయితే చేసి పెడతాను అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియో చూడండి. నచ్చితే మాత్రం లైక్ డెఫినెట్గా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇంకా మాది ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అనమాట. ఇడ్లీలోకి ఈరోజు చట్నీ, సాంబార్ చేసుకోలేదు, ఓన్లీ చట్నీయే. సో మేమైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కంప్లీట్ చేసేస్తున్నాము. సో ఈరోజు వ్లాగ్ చేయాలా వద్దా అని అయితే అనుకున్నా. బట్ ఎట్లాగూ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాక ఇంకా లంచ్ అయితే పెట్టేద్దామని పెట్టేశాను. ఇంకా 2 ఏంటి అంటే ఒకటైతే రైస్, ఇంకొకటి అయితే పులిహోర చేద్దామని చెప్పేసి నార్మల్గా తపలలో పెట్టాను అనమాట. సో కుక్కర్లో అయితే వైట్ రైస్, ఇదైతే కొంచెం మనం పులిహోరకి కొంచెం గట్టిగా వండుకోవాలి కదా రైస్, అందుకని చెప్పేసి ఇంక ఇట్లా సపరేట్గా పెట్టాను. అండ్ మా శ్రీకాకుళం సైడ్ ఎస్పెషల్లీ పులిహోర చేసేటప్పుడు ఇట్లా రైస్ ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసేస్తారనమాట. ఇంకా తెలంగాణ సైడ్ అలా అయితే అలా వేసుకోరు కదా, బట్ మా శ్రీకాకుళం సైడ్ అయితే ఇలా వేసేస్తారు. సో ఇది రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా అది వార్చాలి కదా గంజిలాగా. సో అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట. వాటర్ వేసిన తర్వాత అయితే వాష్ చేసాను గంజి. సో దాని తర్వాత ఇంకా దమ్ పెడతాం కదా, అట్లయితే కొంచెం దమ్ పెట్టేసాము అనమాట. బాగా ఉడికిపోతుంది కదా. సో ఇంకా ఈ లోపు అయితే ఇంకా మా హస్బెండ్ టీ పెట్టమంటే ఇంకా టీ అయితే పెట్టేసాను అనమాట. సో ఇంకా చికెన్ తీసుకొచ్చేసారు. ఇంకా చికెన్ ఫ్రై చేద్దామని అయితే ఇంకా చికెన్ ఫ్రై కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఆయిల్ అయితే వేసేసి ఇట్లా చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ వేడి రసం కానీ టమాటా రసంతో అయితే ఇంకా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. మనకు రెగ్యులర్గా కాకుండా రసంతో అయితేనే చాలా బాగుంటుంది అనమాట. సో చాలా అంటే చాలా సింపుల్, సేమ్ చికెన్ కర్రీలానే, కాకపోతే మనం వాటర్ వేయకుండా బాగా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువగా కలుపుతుండాలన్నమాట ఈ చికెన్ ఫ్రైకి. అలా అయితేనే చాలా బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే కింద అడుగంటేస్తుంది అనమాట, ఊరికే కలుపుకోవాలి. సో ఇంకా ఆనియన్స్ అయితే తొందరగా వేగిపోతాయి అని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసాను అనమాట. లేకపోతే కొంచెం చాలా టైం పట్టేస్తుంది కదా. ఇంకా కుక్కర్లో రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా నేను షిఫ్ట్ చేసేసాను అనమాట బౌల్ అట్ సైడ్. ఇంకా పులిహోరకి వండుకున్న రైస్ కూడా ఉడికిపోయింది అనమాట మంచిగా. ఇంకా దీన్ని ఇప్పుడు చల్లారబెట్టుకోవాలి. ఇంకా వేడిది కానీ మనం వేసామనుకోండి పోపు కూడా కొంచెం ముద్దలాగా అయిపోతుంది అనమాట. ఇంకా ఇది మా సైడ్ అయితే ఇంకా కింద ఫ్లోర్ మీద ఏదైనా క్లాత్ వేసి బాగా పరిచేసి ఇక చల్లబెడతారనమాట. సో ఇంకా నేనైతే ఇంకా బౌల్ తీసేసుకొని ఇట్లా వేసేసుకున్నాను. ఇంక ఇది చల్లగయ్యాక దీంట్లో మనం పోపు కలుపుకోవాలి. సో ఈ లోపు ఇంకా పోపు కోసం పెట్టేద్దామని చెప్పేసి అయితే ఇంకా పోపు కూడా పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్స్ ఒకసారి వేగినాయో లేవో చూసుకుంటున్నాను అనమాట. ఇంకా చికెన్ అవి వేసేసుకుంటే ఇంకా దాని పని మనకు ఉండదు, ఒక కలుపుకోవడమే ఎక్కువ సార్లు ఉంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను అనమాట. ఇంకా చికెన్కి మస్ట్ అండ్ షుడ్ కదా అది. కాకపోతే నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన ఫ్రెష్ అయితే వేయలేదు, స్టోరేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నదే వేసాను అనమాట. కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇంకా కలిపేసి ఇంకా మనం చికెన్ వేసేసుకోవడమే. ఇది ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కర్రీకి అయితే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, ఇది ఫ్రైకి కదా. సో చికెన్తో పాటు ఆనియన్స్ కూడా ఇంకా ఉడుకుతూ ఉంటాయి కదా, ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన పని లేదనమాట. సో ఇంకా దీన్ని మూత పెట్టేసి చికెన్లో వాటర్ అంతా వస్తుంది కదా, ఆ వాటర్ అంతా మగ్గే వరకు పర్వాలేదు, తర్వాత నుంచి మాత్రం బాగా కలుపుకోవాలి. సో ఇంకా పులిహోర కోసం అయితే పోపు కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము.
ఇంకా రెగ్యులర్గా వేసుకునేవి అన్నీ అందరికీ తెలిసిందే. నేనేం చేశానంటే ఫస్ట్ పల్లి శనగపప్పు వేయబోయి ఆవాలు వేసేసాను మర్చిపోయి కర్రీకి అనుకొని, ఇంకా తర్వాత గుర్తొచ్చి మళ్ళీ వేసాను అనమాట. సో ఇంకా వేగిపోయిన తర్వాత ఇంకా ఆవాలు వేయలేదు, మరి ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది కదా అని చెప్పేసి జీలకర్ర ఒకటైతే వేసుకున్నాను. ఇంకా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత అది వేగిన తర్వాత ఇంకా మిగతా ఐటమ్స్ ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా ఇవన్నీ కొంచెం చిన్నగా కోసిన అల్లం ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటే పులిహోరకు చాలా టేస్ట్ ఉంటుంది. ఇంగు కూడా వేసుకోవాలి. అయితే ఈరోజు ఇంట్లో ఐటమ్స్ అయితే కొత్తిమీర లేదు, కరివేపాకు కూడా లేదు. సో ఇంకా కరివేపాకు అయితే చిన్న చెట్టుకి నార్మల్గా ఆకులు ఉంటే అది తీసుకున్నా, అంటే కరివేపాకు ఉంది కానీ కొంచెం ఎండిపోయినట్టు అయింది. సో ఇంకా చెట్టు అయితే 2-3 ఆకులు తీసుకున్నాను. సో ఆ 2 అయితే ఇంకా ఏదో ఒకటి అన్నట్టు అట్లా వేసేసాను అనమాట. ఇంకా కొత్తిమీర లేదు, క్యాంటీన్కి వెళ్ళి తెచ్చుకొని వేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పోపు అయితే పెట్టేశాను అనమాట. కరివేపాకు వేయకపోతే బాగోదు కదా, ఎండిపోయిందైనా పర్లేదని చెప్పేసి ఇంకా వేసేసాను అనమాట. సో పోపు రెడీ అయిపోయింది. ఇంకా మనం చల్లారబెట్టుకున్న రైస్లో అయితే వేసుకొని కలుపుకోవడమే అనమాట పులిహోర. అంతే, ఇంకా పులిహోర రెడీ అయిపోయినట్టే. అప్పుడే ఎలా రెడీ అయిపోతుంది. మనం నిమ్మరసం కానీ చింతపండు రసంది కానీ వేయాలి కదా. సో నేను నిమ్మరసం అయితే సపరేట్గా పిండేసి పెట్టేసుకున్నాను ముందే. సో అలా అయితే మనకి ఈజీగా ఉంటుంది కదా, ఆ లోపల పిక్కలు అవి రాకుండా. సో అందుకనే కప్లో అయితే నిమ్మరసం పిండేసి పెట్టుకున్నాను. సో ఇదంతా ఇంకా బాగా కలిపేస్తే, ఆల్రెడీ మనం ఉప్పు రైస్ ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా, ఏదైనా చాలకపోతే పోపులో వేసుకోవచ్చు. సో నాకు ఇలా కూడా మనం దీనిపైన కూడా చల్లుకోవచ్చు, బట్ పర్వాలేదు అనిపించింది, అందుకని చెప్పేసి ఇంకా వేయలేదు. ఇంకొక పక్కన అయితే చికెన్ ఫ్రైకి కర్రీకి సాంబార్ బాగుంటుందని కొంచెం సాంబార్ కాదు పప్పుచారు చేశాను అనమాట లైట్గా. ఇంకా చూడండి ఇలా వాటర్ అంతా బయటికి వచ్చి చికెన్ అంతా బాగా ఉడకాలన్నమాట. అట్లా ఉడికి ఊరికే కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాత్రం అడిగంట వస్తుంది. ఇంకా ఈలోపు కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇంకా అన్నీ వేసేసాను అనమాట. వేసేసి కలిపేసి దాన్ని కూడా బాగా మగ్గనివ్వాలి. బట్ కారం ఇవన్నీ మసాలాలు వేసిన తర్వాత ఇంకొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి, లేకపోతే బాగా అడుగంటేస్తుంది. కడాయి మాత్రం కొంచెం థిక్గా ఉన్నది తీసుకోవాలి. పల్చని కడాయి అట్లా తీసుకుంటే కొంచెం అంటేస్తుంది అనమాట. సో ఇది ఇంకా బాగా కలిపేసి మూత పెట్టేసుకొని తర్వాత మనం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆ పచ్చిమిర్చి కూడా మనం తాలింపులో వేయొద్దు, కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. కరివేపాకు కూడా వేసుకోవాలి, బట్ నేను చెప్పాను కదా పులిహోరకే కొంచెం కరివేపాకు వేసాను, చికెన్ ఫ్రైకి అయితే వేయలేదు. బట్ ఇప్పుడు కానీ పచ్చిమిర్చి ఇలా అండ్ కరివేపాకు ఫ్రెష్ది వేయాలి కానీ అసలు ఆ టేస్ట్ మనం చెప్పలేమన్నమాట, అంత టేస్ట్ ఉంటుంది రైస్లో కలుపుకొని తింటే. సో చెప్పాను కదా క్యాంటీన్కి వెళ్ళి ఇంకా కొత్తిమీర అవన్నీ తీసుకొద్దామని చెప్పేసి, ఇక్కడైతే మేము వెళ్తుంటే మా అత్తయ్య గారు బయట నుంచి చూస్తున్నారు. సో క్యాంటీన్కి వెళ్ళి కొత్తిమీర, కరివేపాకు, కొన్ని ఐటమ్స్, వెజిటేబుల్స్ కూడా ఎలాగో వెళ్తామని తెద్దాం అనుకున్నాను. బట్ మేము కరివేపాకే తేవడం మర్చిపోయాము, కొత్తిమీర అయితే తీసుకొచ్చాను. సో ఇంకా ఇదని మా క్యాంటీన్ అనమాట. సో ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ అయితే వేసుకుంటున్నాము. మేము ఎక్కడున్నా వాటర్ మిలన్స్ అయితే మస్ట్ షుడ్గా ఉండాలి మా ఇంట్లో, ఇంకా అయిపోతే తెస్తూనే ఉండాలన్నమాట వాటర్ మిలన్. సో వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము అండ్ కొంచెం కిరాణా సామాన్ అవి ఉంటే అవి కూడా తీసేసుకున్నాము. కొంచెం స్నాక్స్ అలా కూడా తీసుకున్నాం అనమాట. ఎలాగో వచ్చాము కదా క్యాంటీన్ వరకు అని చెప్పేసి. అట్లనే ఇంట్లో ఇంకొంచెం ఎగ్స్ కూడా అయిపోతే ఎగ్స్ కూడా తీసుకున్నాం అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా చికెన్ ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొత్తిమీర అయితే చల్లేసి ఇంకా ఫైనల్ టచ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఈ లోపు అయితే అది ఉడికేలోపు ఇంకా అన్నీ సరేద్దామని చెప్పేసి ఒక్కొక్కటైతే బయటికి తీస్తున్నాను అనమాట. అంటే బిల్స్లో ఉన్న ఐటమ్స్కి దీనికైతే చెక్ చేసుకుంటున్నాను. సో ఒక్కొక్కసారి మనమైనా మిస్టేక్ చేస్తుండొచ్చు, వాళ్ళైనా మిస్టేక్ చేస్తుండొచ్చు కదా, అందుకని చెప్పేసి మ్యాక్సిమం జరగదు, బట్ ఒక్కొక్కసారి జరిగితే చెప్పలేం కదా, అందుకని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాం అనమాట. అన్నీ లిస్ట్ ప్రకారంగా అన్నీ ఉన్నాయా లేవా అని చెప్పేసి. సో చిన్న చిన్న ఐటమ్స్ ఏం లేవో అవి అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంటికి అవసరమైన. ఇంకా ఆయిల్ కూడా అయిపోయినండి, అందుకే పెద్ద ఆయిల్ డబ్బా అనేది తెచ్చేసాము. అండ్ అలాగే వెజిటేబుల్స్ అనమాట. మునక్కాడలు చూసారా ఇక్కడ ఇలా కట్ చేసి ఇచ్చేస్తారు, పెద్దగా ఉంటాయి కదా, ఇంకా కట్ చేసి ఇచ్చేస్తారు అనమాట. ఇంకా బీరకాయలు, వంకాయలు ఇలా అయితే లైట్గా తీసుకున్నాం. అండ్ చెప్పాను కదా వాటర్ మిలన్ ఇదే. అండ్ ఇక్కడ మనం ఎంచుకోవడానికి ఏముండదు, వాళ్ళు ఏవి ఇస్తే అవి తీసుకొని వచ్చేయడం అనమాట. మన మార్కెట్ లాగా ఎంచుకోవడానికి ఏముండదు. ఇంకా బీన్స్లో చూడండి అన్నీ ఇట్లా పండిపోయినాయి అవన్నీ ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఏవి ఇస్తే వేసుకొని వచ్చేయడమే మనం, ఇంకేం చేసేది ఉండదు.
వాళ్ళు కూడా ఇంకేం తీయరు, ఇది పోయింది అది ఉందని ఏం తీయరు, దానికి బుట్టలు ఎన్ని వస్తే అన్ని తీసుకోవడం. అండ్ నా స్పెషల్గా నాకు ఇష్టమైన బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాను అనమాట. అంటే సో మెనీ మంత్స్ అయిపోయింది అసలు నేను ఐస్ క్రీమ్స్ తినక. ఇంకా స్వీట్స్ అయితే తినను, బట్ ఏదో వన్ స్వీట్ అట్లా తింటా. మా అత్తయ్య గారికి అయితే స్వీట్ చాలా ఇష్టం అనమాట, ఇంకా అందుకే తెచ్చిన. సో ఇవైతే మా హస్బెండ్ తెచ్చుకున్నాడు, కానీ నేను అన్ని టేస్ట్ చేసేస్తున్నా. నేను ఎక్కువగా స్వీట్స్ ఏం తినను, చెప్పాను కదా ఇంకా కొత్తిమీర వేసి ఫైనల్ టచ్ చేసిన అని చెప్పేసి. అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా ఏమేం చేశానో. కొలుకేసుకుందాం రండి. వా, ఇది వచ్చేసి పులిహోర లెమన్ రైస్. అంటే మా శ్రీకాకుళం సైడ్ ఎట్లా చేస్తారు అట్లా మ్యాక్సిమం అట్లనే చేస్తారు, కాకపోతే మేము ఉడికేటప్పుడు పసుపు ఉప్పు వేస్తాము, మీరు డైరెక్ట్ వేస్తారు తాలింపులా. సో అంతే. పులిహోర ప్లస్ పప్పుచారు, కొంచెం పెట్టిన పప్పుచారు, అండ్ యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై. నాకైతే చికెన్ ఫ్రై ఇట్లా చేస్తే మాత్రం చాలా అంటే చాలా ఇష్టం, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చికెన్ కర్రీ, పొగలు కక్కుతున్న చికెన్ కర్రీ. అండ్ నెక్స్ట్ కొంచెం వైట్ రైస్ అనమాట, మొత్తం పులిహోరని బాగోదు కదా, కొంచెం వైట్ రైస్. అలానే చల్లని పెరుగు, సమ్మర్ కదా చల్లని పెరుగు అనమాట. అలానే మార్నింగ్ మా పక్కింటి ఆవిడ దహివడ ఇచ్చిందనమాట. సో ఆల్రెడీ తినేసినాం, ఇంకొక 2 పీసెస్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీసినాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తెలుసా. యాక్చువల్లీ నాకు బయట ఎవరు చేసినా నాకు ఇంతవరకు అయితే నచ్చలేదు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బీహార్ వాళ్ళు చేశారు, చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్ గా లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి వీడియో చూడండి, ఓకేనా. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసి నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అయితే తినేసినాం అనమాట. ఐస్ క్రీమ్లు అస్సలు ఆగేదే లేదు. ఐస్ ఇప్పుడైతే నేను గేట్ దగ్గరికి పాలు తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. సో మీకు చూపిద్దామని చెప్పేసి చేస్తున్నా. దీపు హాయ్ చెప్పు, సే హాయ్. అత్తయ్య గారు హాయ్ చెప్పండి, జస్ట్ చెయ్యపండి చూడకుండా. సో ఇప్పుడైతే మేము నైట్ వాక్ వచ్చామన్నమాట డిన్నర్ తర్వాత. సో ఇలా అయితే ఈరోజు గడిచిపోయింది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నేను చేసిన చికెన్ ఫ్రై, పులిహోర ఇవన్నీ మీకు నచ్చుంటాయి. సో నచ్చితే కానీ నా వీడియో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, ఒకవేళ టేస్టీగా లేకపోతే మీరు కామెంట్లో కూడా, కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి, ఏంటక్క మీరు చెప్పారు కానీ టేస్ట్గా లేదని. సో డ్యామ్ షో టేస్ట్గా ఉంటుంది, నేను చెప్పినట్టు చేయండి, సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.